శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయము గీతాసారము. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు. మనసు కృంగినవాడై కళ్ళలో నీళ్లు నిండి కృపాపూర్ణుడైనటి అర్జునుని చూసి ఆ మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా అంటాడు. నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుండి వచ్చాయి? జీవిత విలువను తెలిసిన వానికి ఇవి ఏమాత్రం తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. ఓ పార్థ, అంటే అర్జునుడు, ఈ పతాకారణమైన నపుంసకత్వానికి లొంగకు. ఇది నీకు తగినది కాదు. ఓ వరం తప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితోని ఇలా అంటాడు. ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, నాకు పూజనీయులైనట్టి భీష్మద్రోణుల వంటి వారిని యుద్ధంలో నేనెట్లా బాణాలతో ఎదుర్కోగలను? నా గురువులైనట్టి మహానుభావుల ప్రాణాలను పణంగా పెట్టి జీవించడం కంటే భిక్షముత్తి ఈ లోకంలో జీవించడం ఉత్తమము. ప్రాపంచిక లాభమును కోరుతున్నప్పటికీ వారు నా పెద్దలే. వారిని వధిస్తే మేము అనుభవించేది సమస్తము రక్త కలంకలికమవుతుంది. వారిని జయించడము లేదా వారిచే జయింపబడము అనే వాటిలో ఏది ఉత్తమో కూడా మాకు తెలియదు. ధృతరాష్ట్రుని పుత్రులను వధిస్తే మేమిక జీవించి ఉండడం వ్యర్థము. అయినా వారిప్పుడు యుద్ధరంగంలో మా ఎదుట నిలిచి ఉన్నారు. లోభము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయములో మోహం చెంది శాంతిని కోల్పోయాను. నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను, శరణాగతులను. దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది. నా ఇంద్రియాలను శోషింపజేసినట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గము నాకు కనబడడం లేదు. దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవతము శత్రురహితము అయినట్టి రాజ్యమును దరిద్రపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను. ఇదంతా చూస్తున్న సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు. శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో గోవిందా, నేను యుద్ధము చేయను అని పలికి మౌనం వహించాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో అంటాడు. ఆ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించకూడని విషయము గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయమేది లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవ్వరము ఉండకపోము. దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యౌవనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. ఓ కౌంతేయ, ఓ అర్జున, సుఖదుఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడము వంటిది. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. మానవులలో శ్రేష్ఠుడైన అర్జున, సుఖదుఖాలచే కలత చెందక ఓ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. ఉనికి లేనిది అంటే మన దేహము, ఉండేది కాదని, నిత్యమైనది అంటే ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. శరీరమంతటా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవడు నశింపజేయ సమర్థుడు కాడు. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ అర్జున, నీవు యుద్ధము చేయుము. జీవుడిని చంపిన వానిగా తలచేవాడు కానీ చంపబడని వానిగా తలచేవాడు కానీ జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మకు ఏనాడు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు,
జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పూర్ణమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముసలి దేహాన్ని విడిచి కొత్త భౌతిక దేహాన్ని స్వీకరిస్తుంది. ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే ఎండిపోదు. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగునటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్రా ఉన్నది, మార్పు లేనిది, కదలనిది, సనాతనమైనది. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకున్న తర్వాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. ఓ మహాబాహులు కలవాడా అంటే అర్జునుడు, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని, నిరంతరం మరణిస్తుందని నీవు తలచినా దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు. పుట్టినవానికి తప్పక మరణం కలుగుతుంది. మరణం తర్వాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు. కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు. సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించబడినప్పుడు తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నదు. కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు, మరికొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వింటారు. కాగా ఇంకొందరు దాని గురించి విన్నప్పటికీ ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఓ భరతవంశీయుడా, దేహంలో నివసించేవాడు ఏనాడు చంపబడడు. కనుక నీవు ఏ జీవి గురించి దుఃఖించవలసిన అవసరము లేదు. క్షత్రియునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారం యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొక్కటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. ఓ అర్జున, స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధకావకాశాలను కోరుకోకుండా పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే అధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపము పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది. నీ పేరు ప్రతిష్టల పట్ల గొప్ప గౌరవము కలిగినట్టి మహాసేనానులను కేవలము భయంతో నీవు యుద్ధరంగమును విడిచిపెట్టావని తలచి నిన్ను చులకనగా చేస్తారు. ఏ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు. అంతకంటే నీకు దుఃఖపరమైనది ఏముంటుంది? ఓ కౌంతేయ, ఓ అర్జున, నీవు యుద్ధరంగంలో వధించబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతాల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృతనిశ్చయుడైన లేది యుద్ధం చేయవలసింది. సుఖదుఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, జయాపజయాలను కానీ పట్టించుకోకుండా కేవలం యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసింది. ఆ రకంగా చేయడం వలన నీకెన్నడూ పాపం కలదు. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను, విను. ఓ పృథా కుమారా, అటువంటి జ్ఞానముతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధము నుండి విడిపడతావు. ఈ ప్రయత్నంలో నష్టము కానీ, తక్కువ కావడం కానీ లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మనిషిని మహారథమైన భయము నుండి కాపాడుతుంది. ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు. వారిది ఒకటే లక్ష్యం. ఒకరునందన అస్థిరులైన వారి బుద్ధి బహుశకులుగా ఉంటుంది. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సమకర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనుకూలతవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అనుకుంటారు. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనర్హులైనటువంటి వాటిచే మోహితులయ్యేవారు
మనసులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయం కలగదు. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావాల్సింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల సకల స్థింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొలవలసింది. చిన్న బావిచే ఓనగూడే సమస్త ఉపయోగాలు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధిస్తాయి. అదేవిధంగా వేదాలు సమస్త ఉపయోగాల వాటి వెనుక ఉన్నట్టు ఉపదేశము ఎరిగిన వానికి సిద్ధిస్తాయి. నీ విద్యుక్త కర్మమును నిర్వహించడానికి నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే నీ విధి నిర్వహించుకోవడంలో ఆసక్తిని చూపకు. అర్జున, జయము అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమత్వ భావనలో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. ఓ ధనంజయ, భక్తి యోగము ద్వారా సమస్త దుష్ట కార్యాలను దూరం చేసే ఆ భావనలో భగవంతుని శరణుజోచుము. తమ కర్మఫలాలను భోగింపవారు లోబులు. భక్తియుత సేవలో నిమగ్నమైన వ్యక్తి ఈ జన్మలోనే శుభఫలములు అశుభఫలములు రెండింటి నుండి విముక్తుడవుతాడు. కనుక సకల కర్మలలోని నేర్పు అయినట్టి యోగము కొరకే ప్రయత్నించు. ఆ విధంగా భగవానుని భక్తియుత సేవలలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలాల పట్ల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రం నుండి విడుదల పొంది దుఃఖారహిత స్థితిని పొందుతారు. నీ బుద్ధి దట్టమైన మహారణ్యమును దాటినప్పుడు వినవలసిన దాని పట్ల నీవు ఉపేక్ష వహిస్తావు. ఎప్పుడు నీ మనసు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు నీ దివ్య చైతన్యమును పొందినవాడవుతావు. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిగ్నమైన చైతన్యము కాలాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడుతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఓ పార్థ, మనిషి మానసిక కల్పనల నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలైన ఇంద్రియ భోగ వాంఛలను విడిచిపెట్టినప్పుడు, ఆ విధంగా శుద్ధిపడిన అతని మనసు కేవలము ఆత్మ యందు సంతృప్తి చెందినప్పుడు విశుద్ధ దివ్య చైతన్యంలో ఉన్నవాడిగా చెప్పబడతాడు. త్రివిధ తపాలలోనూ మనసు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన ముని అని చెప్పబడతాడు. ఈ భౌతిక జగత్తులో తనకు కలిగే మంచిని లేదా చెడును మెచ్చుకోవడం కానీ తృణించుకోవడం కానీ చేయక దానిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానములు స్థిరముగా నిలిచినట్టి వాడు. తాబేలు తన అవయవాలను చిప్పలోనికి ముడుచుకునే రీతిగా ఇంద్రియార్థాలు నుండి తన ఇంద్రియాలను వెనుకకు తీసుకోగలిగిన వాడు పరిపూర్ణ చైతన్యంలో సుస్థిరముగా ఉన్నవాడవుతాడు. దేహాధారిని ఇంద్రియ భోగము నుండి నిగ్రహించిన ఇంద్రియ యథార్థాలు పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరపడతాడు. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవి అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసు అయినా అవి బలవంతంగా హరించి వేస్తాయి. ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నా యందు నిలిపినవాడు స్థిరమైన భక్తి కలిగిన మనిషిగా తెలియబడతాడు. ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది. కామము నుండి క్రోధము కలుగుతుంది. క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది. మోహం నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడివడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో సంతుష్టుడైన వాడికి భౌతిక అస్తిత్వపు త్రివిధ
తాపాలు ఏమాత్రము కలగవు. అటువంటి సంతుష్ట చైతన్యంలో మనిషి బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. కృష్ణ భక్తి భావనలో భగవానునితో సంబంధం లేని వానికి దివ్యమైన బుద్ధి కానీ స్థిరమైన మనసు కానీ ఉండదు. అవి లేనిదే శాంతి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖమెట్లా కలుగుతుంది? తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేసినట్లుగా మనసు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. కనుక ఓ మహాబహో, ఓ అర్జున, ఎవ్వని ఇంద్రియాలు వాటి ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడు నిక్కముగా స్థితప్రజ్ఞుడు. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండే సమయము. సకల జీవులకు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికలు నిరంతర ప్రవాహము కలత చెందని వాడే శాంతిని పొందగలుగుతాడు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి యత్నించేవాడు కాదు. సమస్త ఇంద్రియ భోగ కోరికలను విడిచిపెట్టినవాడు, కోరికల నుండి విడివడి జీవించేవాడు, సమస్త స్వామ్య భావమును త్యజించినవాడు, మమకార రహితుడు అయిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. ఇదే ఆధ్యాత్మికము, భగవన్మయము అయినట్టి జీవన విధానము. దీనిని పొందిన తర్వాత మనిషి మోహము చెందడు. మరణ సమయంలో కూడా ఈ విధంగా నెలకొంటే అతడు భగవద్రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. ఇలా కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు. శ్రీమద్ భగవద్గీతలోని గీతాసారము అనే 2వ అధ్యాయం యొక్క భాష్యం సమాప్తం.